హలో ఆల్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు పేజెస్ ఆఫ్ ప్రశాంత్. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. సో భోగిలో నుంచి వచ్చే ఆ హీట్ వేవ్స్ని పాజిటివిటీ లాగా తీసుకొని మనలో కలిపేసుకుందాము. మనలో ఉన్న నెగిటివిటీని, ఓవర్ థింకింగ్ని భోగిలో కలిపేసి ఈ ఇయర్ వెల్తీగా కాకపోయినా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. అనగనగా ఒక రాజు మూవీ చూస్తానండి. సో మూవీ రివ్యూ ఎలా ఉందంటే బాగుంది, నైస్, ఒక మంచి ఫన్ లాఫ్టర్ రైడ్ అని చెప్పొచ్చండి. నవీన్ అన్న వన్ మ్యాన్ షో ఇందులో. ఆ స్టైల్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్, నవీన్ అన్న ప్యూర్ డామినేషన్ చూపించేస్తున్నాడు ఇందులో. ఇంకా డైలాగ్స్ కూడా నవీనన్నే కాబట్టి వన్ లైన్ అని మాత్రం పిచ్చి పిచ్చిగా నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవడరా థియేటర్లో రెస్పాన్సిబిలిటీ అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. గురించి చెప్పాలంటే హీరో ఒక రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. బికాస్ వాళ్ళ తాతంతా ఆస్తి తగలబెట్టేశాడు. సో ఒక రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆయన మళ్ళీ ఆస్తి సంపాదించుకోవాలనుకుంటాడు. అలా సంపాదించుకున్నాడా లేదా అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా నవీన్ అన్న అండ్ మీనాక్షి చౌదరి గారి చుట్టూ తిరుగుతుంది. మంచి ఫన్ లాఫ్టర్ రైడ్, ఒక ప్యారడీ సాంగ్స్ ఉంటాయి 2-3, చాలా బాగున్నాయి, నచ్చాయి నాకు కూడా. బొట్టబొమ్మ సాంగ్ని ప్యారడీ చేశారు. ఇంకా విలన్స్కి ఒక వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుంది, రియలైజేషన్ ఇచ్చేలాగా. సో ఆ సీన్ అంత క్రింజ్గా లేకుండా, ఫోర్స్గా లేకుండా కొంచెం న్యాచురల్గా అనిపించింది. సెన్సిబుల్గా డైలాగ్స్ వాడారు అందులో, అది కొంచెం బాగుండే. సో ఇంకా ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ ట్విస్ట్కి వచ్చేస్తే ఒక టిపికల్ టీఎఫ్ఐ ఫ్యాన్ అయితే అది ఎక్స్పెక్ట్ చేసేస్తారండి. కానీ అది ఎక్స్పెక్ట్ చేసినా కూడా అప్పుడు ఒక మంచం విరుగుతుంది. అక్కడ నవీన్ అన్న ఎక్స్ప్రెషన్ ఉంటుందండి, వాచ్. నాకు చాలా నచ్చింది. అసలు ఎక్స్ప్రెషన్ కింగ్ అని అనొచ్చు నేను కూడా. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి కొంచెం ఫన్ ఉంటుంది స్లైడ్గా స్టార్టింగ్. తర్వాత హీరో ప్రెసిడెంట్ అవ్వాలని డిసైడ్ అవుతాడు. ఎందుకో మూవీలో మీరు చూసి తెలుసుకోండి. ఇంకా ప్రెసిడెంట్ అయ్యేది నాకు చాలా సినిమాలో చూసిన ఫీలింగ్ వచ్చింది. ఎంఎల్ఏ మూవీలో కూడా చూస్తాం. బట్ వాట్ మేక్స్ డిఫరెన్స్ అనేది నవీన్ అన్న పర్ఫార్మెన్స్. దాన్ని ఎలాగ తీసుకెళ్లాడు అనేది ఆయన పర్ఫార్మెన్స్తో చాలా నచ్చింది. ఎంగేజ్ చేస్తాడు ఆయన పర్ఫార్మెన్స్తో. విలేజ్ అందరికీ అతను ఒక బ్యాడ్ అని తెలుస్తుంది. అలాగే మళ్ళీ తను ప్రూవ్ చేసుకుంటాడు కొన్ని థింగ్స్ చేసి. అది చాలా సినిమాలో చూస్తాం, హీరో బ్యాడ్ అవుతాడు, మళ్ళీ కొంచెం బెటర్ మంచి పని చేసి మళ్ళీ పేరు సంపాదించుకుంటాడు ఓవర్ నైట్ అని. బట్ అది కొంచెం యాక్సెప్టబుల్గా లేదు. బట్ ఆ ఎపిసోడ్ చూపించినవి అయితే నచ్చింది. నవీన్ అన్న యాక్టింగ్ అందులో ఇంకొంచెం ఎమోషనల్గా బాగుండే, ఎమోషన్ బాగా. ఇంకా మీనాక్షి గారి గురించి చెప్పాలంటే అది యూజువల్ ఫస్ట్ హాఫ్లో బాగా ఆవిడ చుట్టూ తిరుగుతుంది సినిమా. సెకండ్ హాఫ్లో అంత స్కోప్ ఉండదు. ఆవిడకి ఇది ఒక ఇంకో హిట్ టు లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాంతో పాటు ఇది కూడా ఒక మంచి సినిమా పడింది ఆవిడ లిస్ట్లో. సో సంక్రాంతి సినిమా నా చూడొచ్చా ఫ్యామిలీతో అంటే ఎస్ అండి, యూ కెన్ గివ్ ఎ ట్రై. ఫస్ట్ హాఫ్ అయితే చాలా హై ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం డిప్ అయిన ఫీలింగ్ ఉంటుంది. బట్ స్టిల్ నవీన్ అన్న పర్ఫార్మెన్స్తో మీరు ఎంగేజ్ అవుతారు, అది మాత్రం ఐ కెన్ చెప్పగలను నేను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాలో బాగుందండి. మ్యూజిక్ బై మిక్కీ జే మేయర్, పాటలు బాగా ఇచ్చాడు. అండ్ భీమవరం బాల్మా ప్రమోషన్లో బాగా విన్నాం మనము. పాట అయితే థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అదండి అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ. సో మీరు కూడా చూడండి థియేటర్లో, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ డౌన్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఆల్సో లైక్ అండ్ షేర్ అవర్ కంటెంట్. మీకు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ.